బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రజాపాలన లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ప్రజాభీష్టం మేరకు నిర్ణయాలు తీసుకుంటుంది. ఈసారి బతుకమ్మ పండుగకు మహిళలకు నచ్చేలా ఏదైనా బహుమతి ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే చీరలను ఇవ్వకూడదని నిర్ణయించింది. చీరలకు బదులు మరేదైనా గిఫ్ట్ ఇవ్వాలని యోచిస్తోంది. ఇక ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు బీఆర్ఎస్ మహిళలకు చీరలు పంచేది. అయితే ఈ విషయంలో అటు మహిళలకు ఇటు నేతన్నలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? తమరి ద్వారా వారిని నేను ఏమడగదలుచుకున్నా అంటే ఒకటే మాట, స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిందా లేదా వారు చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా? ఓసారి రికార్డులు చూసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా ఎయిర్పోర్టుకు మెట్రో రైల్ గురించి చాలా విషయాలు వారు మాట్లాడినరు. దాన్ని మళ్ళా ఇంకొక సందర్భంలో నేను వివరంగా చెప్తాను దాని మీద. కానీ వారిని నేను అడిగే ప్రశ్న, ఎంఎంటీఎస్ శంషాబాద్ దగ్గర ఉమ్నాబాద్ వరకు ఎంఎంటీఎస్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వము ఎంఎంటీఎస్ను ఎయిర్పోర్టు లోపలికి అనుమతించండి, ఈ 2.5 కిలోమీటర్లు ఎంఎంటీఎస్ను ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తే సామాన్యమైన పేదలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. హైదరాబాద్ మహానగరాన్ని నుంచి ప్రస్తుతం చీరలు పంపిణీ చేయొద్దని నిర్ణయానికి వచ్చింది సర్కార్. అందుకు బదులుగా ఏమిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైనా గిఫ్ట్ ఇద్దామా? ఒకవేళ ఇస్తే అది వస్తువు రూపంలో ఉండాలా లేక నగదు రూపంలో ఇవ్వాలా అనే విషయంపై సమాలోచన చేస్తుంది సర్కార్. బతుకమ్మ చీరల కోసం 370 కోట్లు కేటాయించేది గత ప్రభుత్వం. అందులో సగం నిధులు దళారుల చేతిలోకి వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే చీరల నాణ్యతపై మహిళలు రోడ్డుకి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్న నేపథ్యంలో ఈసారి మహిళలకు మరేదైనా బహుమతి ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. డబ్బులిస్తే పండుగ ఖర్చులకు ఆసరగా ఉంటుందని ఎక్కువ మంది మహిళలు అభిప్రాయపడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో మహిళలకు నగదు గిఫ్ట్గా ఇవ్వొచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి, ఎప్పుడు గత ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరల ప్లేస్ లో ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా లేకపోతే అది నగదు రూపంలో ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది? దీనిపై డీటెయిల్స్ ఏంటి నగేష్? ఖచ్చితంగా డిఫరెంట్ ఒపీనియన్స్ ని తెలంగాణ 33 జిల్లాల నుంచి కూడా ప్రభుత్వం ఇన్పుట్స్ ని సేకరిస్తుంది. తమ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని ఊర్లలో చాలా మంది మహిళల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 370 కోట్లు ప్రతి ఏటా వెచ్చించి చీరల్ని పంపిణీ చేశారు. కానీ అవన్నీ కూడా నాసి రకం చీరలుగా వాళ్ళంతా చాలా వరకు మీడియా ముందుకు వచ్చారు. చాలా చోట్ల కూడా వాళ్ళు ఈ బట్టలు ఆరేసుకోవడం కోసం ఉంచడం, అలాగే ఇంట్లో తుడుచుకోవడం కోసం ఉంచడం, బయటకి కట్టుకున్న వాళ్ళు మాత్రం అంటే మహిళలు చీరలు కట్టుకున్న వాళ్ళు మాత్రం ఎక్కడ లేరు. సో నాసి రకం చీరలు అంటే 40 రూపాయలు 50 రూపాయలు వచ్చే చీరల్ని గుత్తదారున తీసుకొచ్చి వాళ్ళు మహారాష్ట్ర నుంచో లేదా గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పారని చెప్పి కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి. ఈ క్రమంలో 370 కోట్లు కేటాయిస్తున్నాం, కానీ అవసరాలకి లేకుండా చీర నాణ్యత లేకుండా ఇవ్వడం అనేది సరికాదని చెప్పి రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ క్రమంలో 33 జిల్లాల నుంచి మేజర్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకు గిఫ్ట్ రూపేణ ఇవ్వాలన్నా లేదంటే డబ్బు రూపేణ ఇవ్వాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఎందుకంటే డబ్బు రూపేణ ఇస్తే వాళ్ళకు దసరా పండుగ ఖర్చులకు కూడా ఉపయోగపడతాయని చెప్పి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి కొంత అంటే ఇంకో రకమైన ఆలోచన కూడా ఉంది. వాళ్ళకు చక్కెర, ఆయిల్, బెల్లం, నెయ్యి, శనగలు, కందిపప్పు
ఇలాంటి వస్తువులు కూడా ఇస్తే ఎలా ఉంటుందన్న డిస్కషన్ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. వాటిలో అక్రమాలు జరగకుండా ఉండాలన్నది కూడా ప్రభుత్వ ఆలోచన. లేదంటే తెల్ల కార్డు రేషన్ హోల్డర్లకి 200 లేదంటే 250 రూపాయలు నగదు ఇవ్వడమా, లేదంటే ఇంకా మిగతా వాళ్ళకి డబ్బులు అందజేస్తే అవి కూడా ఏమన్నా పక్కదారి పడతాయన్న ఆలోచన కూడా చేస్తున్నారు. మొత్తానికైతే చీరల పంపిణీ ఈ దసరాకు ఆగే అవకాశం కనిపిస్తుంది. డబ్బు రూపేణా ఇవ్వడమా లేదంటే గిఫ్ట్ రూపేణా ఇవ్వడం అనేది కూడా రేవంత్ రెడ్డి అమెరికా నుంచి ఇప్పుడు కొరియా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కేబినెట్ సమావేశం ఉంటుంది. దానిపైన మంత్రుల అభిప్రాయం కూడా తీసుకొని ఎమ్మెల్యేల నుంచి కూడా వచ్చే అభిప్రాయాలు తీసుకొని తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. నగేష్, అలాగే ఇది డబ్బు రూపంలో గానీ వస్తువు రూపంలో గానీ ఇచ్చినప్పుడు అధిక భారం పడే అవకాశం ఉంటుంది. మరి దీనిని ఏ విధంగా రేవంత్ సర్కార్ తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది? అంటే 370 కోట్లు ప్రతి ఏటా ఇస్తున్న క్రమంలో అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఎంత మందికి చీరలు, ఎన్ని లక్షల మందికి చీరలు అల్లినాయి, వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకుల లేదంటే మధ్యతరగతి నుంచి కింది స్థాయిలో ఉన్న కుటుంబీకులు అన్నది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒక సర్వే ద్వారా తెలుసుకోనుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కొంత సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాయి. ఆ మహిళలు ఎవరైతే చీరలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో మళ్ళీ చీరలు ఇస్తే ససేమిరా తీసుకోము అన్న ఆలోచననే చాలా చోట్ల వ్యక్తపరిచిన పరిస్థితి. ఈ క్రమంలో వాళ్ళకి సరుకుల రూపేణా ఇస్తే కూడా ఎలా ఉంటుందన్న ఆలోచన. ఎందుకంటే సరుకుల రూపేణ ఇస్తే వాళ్ళకు ఆ దసరా పండుగకు వాళ్ళకు ఏదో రూపేణా ఉపయోగపడుతుంది. అది కూడా ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెస్తుంది అనేది ఒక ఆలోచన. కానీ అందులో కూడా అక్రమాలు జరగకుండా ఎంతవరకు నియంత్రించారు అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. లేదంటే మనిషికి 250 రూపాయల లేదంటే 300 రూపాయలు అనేది కూడా ఎన్ని లక్షల మందికి ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు అయితే అనేది కూడా లెక్కలు తీర్చిన తర్వాత తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.